వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద గోవింద. శ్రీమన్నారాయణీయము 49వ దశకము. బృందావన గమనము. భవత్ప్రభావా విదురాయి గోపాః తరుప్రపాతాదిక మత్రగోష్ఠే అహేతుముత్పాతగణం విశంక్య ప్రయాతుమన్యత్ర మనోవిధేను. ఓ ప్రభు, నీ ప్రభావము తెలియని గోపాలకులు వ్రేపలలో జరిగిన చెట్లు కూలుట మొదలైన సంఘటనలను అకారణముగా జరిగిన ఉత్పాతములుగాను అరిష్టములుగాను దైవికముగా జరిగిన ఉపద్రవములుగాను తలచిరి. ఆ భయముతో వారు తమ గోష్టమును అనగా గోపకులు ఉండు నివాసమును వేరొక చోటికి మార్చుటకు నిశ్చయించిరి. తత్రోపనందాభిదగోపవర్యో జగౌ భవత్ప్రేరణయైవ నూనం ఇతః ప్రతీచ్యాం విపినం మనోజ్ఞం బృందావనం నామ విరాజతీతి. గోపకులలో శ్రేష్ఠుడైన ఉపనందుడు నీ ప్రేరణ చేతనే కాబోలు ఇచ్చటికి పడమర దిక్కున మనోహరమైన బృందావనము అని చక్కటి వనము ఉన్నదని పలికెను. బృహద్వనం తత్ఖలు నందముఖ్య విధాయ గోష్ఠీనమధక్షణేన త్వదన్వితత్వజ్జననీ నివిష్ట గరిష్టయానానుగత విచేలుః. మరుక్షణమే నందుడు మొదలైన ముఖ్యులు తాము నివసించుచున్న బృహద్వనము అను పేరుగల వ్రేపలను విడచి నిన్ను నీ తల్లియగు యశోదను బండిలో కూర్చుండజేసి గోవులతోనూ గోపగోపీ జనముతోనూ ప్రయాణమై బయలుదేరిరి. అనో మనోజ్ఞధ్వనిధేనుపాలి ఖుర ప్రణాదాంతరతో వధూభి భవద్వినోదాలపితాక్షరాణి ప్రపీయనాజ్ఞాయత మార్గదైర్ఘ్యం. బండ్ల కిరుచప్పుడులలో ఆవుల మందల కాలి గిట్టల తాకిడి వలన ఏర్పడిన ధ్వనులలో నడుమని ముద్దుమాటల మాధుర్యమును పొందుచు నిన్ను గూర్చి గోపవధువులు చెప్పుకొనుచున్న వినోదమైన విషయములను వినుచు ఆ ఆనందామృతమును త్రాగుచూ పరవశులైన ఆ గోపకులకు తామెంత దూరము ప్రయాణించిరనే మార్గశ్రమ కూడా తెలియనే లేదు. నిరీక్ష బృందావనమీశనందత్ ప్రసూనకుంద ప్రముఖద్రుమౌఘం అమోదదాశ్యాద్వల సాంద్రలక్ష్మ్య హరిన్మణికుట్టిమపుష్టశోభాం. ప్రభు, బృందావనమును చేరితివి. అక్కడ వికసించిన మల్లెలు మొల్లలు మొదలైన పువ్వులతో నిండిన చెట్లు తీగలు ఇంకను అధికమైన ఐశ్వర్య శోభతో నిండి గరుడ పచ్చలు తాపడము చేసిన నేలవలే కనబడు పచ్చిక బయళ్లను చూసి నీవు ఎంతో ఆనందించితివి. నవోక నిర్వ్యూఢ నివాస భేదేషు అశేష గోపేషు సుఖాసితేషు వనశ్రియం గోపకిశోరపాళీ విమిశ్రిత పర్యవలోకధాస్త్వం. ఓ స్వామి,
తరువాత కొంత సమయములోనే గోపకులందరూ ఆ కొత్త స్థానమునందు ఆయా విధములుగా ఇళ్లను నిర్మించుకొని స్థిరముగా హాయిగా ఉండగా నీవు గోపబాలుర గుంపుతో కలిసి ఆ బృందావనము పరిసరములను తిరిగి బృందావన శోభను కనులారా చూసితివి. అరాళ మార్గాగత నిర్మలాపాం మరాళ కూజాకృత నర్మలాపాం నిరంతర స్మేర సరోజవక్త్రాం కళింద కన్యాం సమలోకయస్త్వం. ఓ ప్రభు, ఆ బృందావనమునకు దగ్గరలో ఎన్నో వంకరలు తిరుగుచూ పోవుచూ నిర్మలమైన జలప్రవాహములతో ఉన్న యమునా నదిని నీవు చూసితివి. ఆ యమునా నది యందు సంచరించుతూ విహరించుచున్న హంసలు చేయు ధ్వనులు ఆ నది యొక్క విలాస వచనములుగా వికసించిన అనేక కమలములు ఆ యమునా నది ముఖములుగా అనిపించుచున్న ఆ కళింద కన్యను నీవు తిలకించితివి. వందల కొలదిగా నెమళ్ళు తమ కేకారావములచే చెవులకు ఇంపుగొలుపుచూ ఉండగా అందున్న నవరత్నమణి కాంతులతో దగదగా మెరయుచూ తన ఉన్నత శిఖరములతో బ్రహ్మలోకమును తాకుచూ ఉన్నటువంటి గోవర్ధన పర్వతమును చూచితివి. సమంతతో గోపకుమారకైస్త్వం సమంతతో యత్ర వనాంతమాగా తతః కుటిలామపశ్య కళిందజాం రాఘవతీం ఇవైకాం. తండ్రి, ఆ యమునా నది బృందావన సమీపమున ఎన్ని వంకరలతో ప్రవహించుచున్నది అనగా నీవు నీ సాటి గోపకుమారులతో కలిసి ఎక్కడెక్కడికి ఆ వనప్రదేశమున పోవుచుంటివో అక్కడక్కడ అన్ని ప్రదేశములందు ప్రవహించుచు నీకు దర్శనమును ఇచ్చుచు నిన్ను అనుసరించి ఉండు గాఢమైన అనురాగం గల యువతి వలె నీవు పోయిన చోటికెల్లా తాను వెంబడించుచున్నట్లుగా కనిపించెను. తథా విదేస్మిన్ విపినే పశవ్యే సముత్సుకో వత్సగణ ప్రచారే చరన్ సరామోదకుమారకైత్వం సమీరగేహాధిప పాహి రోగాత్. పశువులకు మిక్కిలి అనుకూలముగా హాయిని కలుగచేయుచున్న ఆ బృందావనములో నీవు నీ అన్నయ్యగు బలరామునితోనూ గోపకుమారులతోనూ కలిసి ఎంతో ఆసక్తితో లేగదూడలను అందు తిప్పుచూ మేపుచూ ఉల్లాసముగా ఉత్సాహముగా విహరించితివి కదా. అట్టి సొగసుగలవో గురువాయూర్పురాధీశ్వర, నన్ను రోగము నుండి కాపాడుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 49వ దశకము సమాప్తం.